మీరు చెప్తున్నారు 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు చేసినట్టు భావిస్తారు. అంటే మీరు ఒక సమైక్యవాది కాబట్టి యాక్చువల్గా 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వాళ్ళు బలం పెంచుకోవటం వలన తర్వాత ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అయ్యారు. దానివల్ల కూడా తెలంగాణ వాదం బలపడింది అనేటువంటిది ఒక భావన ఉంది. ఆ రోజు కేవలం అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ వాదం లేపినటువంటి అంటే ఒక జాతీయ పార్టీ తీసుకెళ్ళి ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవటం, దానికి ఒక జీవం పోయటం, దానికి బలం చేకూర్చడం అనేది తప్పు అనేది చాలామంది అభిప్రాయం ఉంది. దానికి మీరు ఒక సమైక్యవాదిగా మీరు ఏమంటారు? ఇప్పుడు అప్పటికి 10 ఏళ్ళ అధికారం లేదు. 94, 99 ఇంకొచ్చేసి 2004 10 ఏళ్ల పాటు అధికారం లేదు. ఆ టైం కూడా వచ్చేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనమేమి ఇది వచ్చేసి ఒక ఎన్జిఓ కాదు, ఇది ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి అనేది ఉంటుంది. అధికారం ద్వారా ప్రజలకు మేలు చేయాలనేది ఉంటుంది. అంతే తప్ప సన్యాసులుగా వచ్చేసి ఉండేదానికి ఏదైనా ఏమో ఏదైనా ఒక ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నటువంటి పార్టీతో తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం కేవలం అధికారం కోసం ఒక రాష్ట్రం కావాలనుకుంటున్న టీఆర్ఎస్తో 2004లో పొత్తు పెట్టుకోవటం 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మేనిఫెస్టోలో వచ్చేసి సెకండ్ ఎస్ఆర్స్ అన్నారు కానీ మేము తెలంగాణ ఇస్తామని చెప్పలేదు. కానీ 5 ఏళ్ళు సెకండ్ ఎస్ఆర్స్ చేయలేదు. అది పొరపాటే కదా. అది విభజన కూడా చేయలేదు. విభజన చేయలేదు అంటే సెకండ్ ఎస్ఆర్స్ చేసి ఉంటే బాగుండేది అంటారా? అరే మేనిఫెస్టో పెట్టారు. ఆ రోజు వచ్చేసి ఎన్నికల్లో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు అధికారం లేదు కాబట్టి డెఫినెట్గా వచ్చేసి రాజకీయ పార్టీ తర్వాత 2009లో మరి టీడీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు కదా. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో కేరళలోనేమో కాంగ్రెస్ కమ్యూనిస్టు కొట్లాడతారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అంతకుముందు జనతా పార్టీ ఏర్పడినప్పుడు అటు వాజ్పేయి గారు అనేక సంవత్సరాలుగా వచ్చేసి ఓల్డ్ కాంగ్రెస్తో ఫైట్ చేసిన వాళ్ళు 4-5 పార్టీలు వచ్చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మనము వచ్చేసి ఆనాటి పరిస్థితులు బట్టి ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు చేయాలంటే అధికారంలోకి రావాలా. అధికారంలోకి రావాలంటే ఒకసారి ఆనాటి ఉండే పరిస్థితులు బట్టి కొన్ని అడ్జస్ట్మెంట్ తప్పవు. అడ్జస్ట్మెంట్ లేకుంటే ఓన్లీ ప్రిన్సిపల్స్ మీదనే ఉన్నామంటే కొన్ని సందర్భాలు అటువంటి ప్రిన్సిపల్స్ మీద ఉన్న పార్టీలు కూడా వచ్చి తప్పు చేస్తామని భావించే పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషే గారు సీఎం కావటం, ఆ తర్వాత ఇవన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక కక్ష సాధింపు చర్య. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసినటువంటి పనులన్నీ ఏదైతే ఈ అభియోగాలు మోపారో అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కదా. క్విట్ ప్రో కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. అయితే ఆయన మీద సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని జైలుకి పంపించడంలో కాంగ్రెస్ పార్టీ రోలు అంటే మా మాట వినలేదు ఆయన, అంటే నువ్వు ప్రాంతీయ పార్టీ వద్దు మాతోనే ఉండు అని చెప్పడం మూలాన ఆయన వినకపోవటం మూలాన ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది భావన ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడే పరిటాల రవి హత్య కేసు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. దానికి ఎవరు కారణం అంటారు? అంటే అది అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాల డిమాండ్కి తలొగ్గి వేశారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిటాల రవి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరిగింది అంటే అప్పుడు కూడా కక్ష సాధింపుదారుని అంటామా? కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి కేసు ఎవరు పెట్టారు? టీడీపీ తరఫున ఎర్రంనాయుడు గారు, తర్వాత అశోక్ గజపతిరాజు అనుకుంటా, తర్వాత వచ్చేసి వాళ్ళు, తర్వాత వచ్చేసి ఖలీల్ షెర్వాన్ అని చెప్పేసి ఒక కడప అడ్వకేటు, శంకర్రావు వచ్చేసేసి వేశారు. కాబట్టి శంకర్రావు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా వేయలేదు, ఆయన ఇండివిజువల్గా వేశారు. దాని మీద హైకోర్టు వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చేసింది. అంత శక్తి ఉందంటారా? శంకర్రావు వచ్చేసి కథ మీకు తెలియదా? శంకర్రావు వచ్చేసి ఆయన ఎవరంటే వాళ్ళని విమర్శించేవాడు. ఇప్పుడు మరి టికెట్ కూడా లేదు కదా, వచ్చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన అంతా ఉపయోగించుకుంటే మన టికెట్ ఇచ్చిండే వాళ్ళు కదా. శంకర్రావు గారు వెనక కాంగ్రెస్ పార్టీ క్వశ్చనే లేదు. ఆయన వేసిన తర్వాత అది హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేసింది కాదు, హైకోర్టు ఆదేశం మేరకు వేసింది. కాబట్టి దీంట్లో కక్ష సాధింపు అనే క్వశ్చనే లేదు. కక్ష సాధింపు అంటే దానికి ఆన్సర్ అదే మాట, మీ నాయన కూడా నీ మీద కక్ష సాధింపా సిబిఐ ఎంక్వైరీ చేసినారంటే. కాబట్టి కొన్ని ఇప్పుడు అనేకమైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏషియన్ గేమ్స్ల విషయంలో కానీ లేకుంటే డిఎంకే సపోర్టు మరి వాళ్ళ కూడా వేశారు కదా.
కరుణానిధి ఆదర్శ కుంభకోణం, ఆదర్శ కుంభకోణంలో ముఖ్యమంత్రి సో ఆ రకంగానే చూడాలి తప్ప దీన్ని అంతే. కక్ష సాధింపు కక్ష అనేటువంటిది సాధింపు లేదు. క్వశ్చనే కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్నారు కదా. సరే సోనియా ఏదో గాంధీ ఒకటి గారి వేయాలి తన కదా, మీద, తన ఏదో మీద. ఒకటి వచ్చేసి అవతల పార్టీ మీద నింద వేయకుండా ఈ పార్టీ ఎదగాలంటే కష్టమే కదా. కాబట్టి ఏదో ఒకటి పార్టీని ఎందుకు బయటకు వచ్చినావంటే ఏదో ఒకటి అనాలి కదా. థర్డ్ సీట్ ఎందుకు ఎక్కావంటే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.